రాయుడు హత్య కేసులో సంచలన నిజాలు బయటకు పడుతున్నాయి. చెన్నైలో కూవా నదికి సంబంధించినటువంటి ఆ నదిలో రాయుడు మృతదేహం లభించింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత డ్రైవర్గా పనిచేశాడు రాయుడు. అయితే రాయుడు తన దగ్గర కొన్ని వినూతకు సంబంధించిన వీడియోలను దగ్గర పెట్టుకొని ఆ వీడియోలను బయట పెడతారని చెప్పి బ్లాక్మెయిల్ చేశారట. అయితే వీడియోల వల్లే హత్య చేశారు అని చెప్పి అటు చెన్నై పోలీసులు తేల్చేశారు. అంతా చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సుధీర్ రెడ్డి అంటూ చెన్నై కోర్టు ఆవరణలో అరెస్ట్ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుండగా వినూత మాట్లాడుకొచ్చింది. చెన్నై కోర్టు ఆవరణలో వినూత దంపతులు బొజ్జల సుధీర్ రెడ్డి కారణంగానే ఇదంతా జరిగింది, ఆయనే కారణం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పి చాలా స్ట్రాంగ్గానే ఆగ్రహంతో కూడినటువంటి మాటను తను మాట్లాడుకొచ్చి కోర్టు లోపలికి వెళ్ళిపోయారు. అయితే రాయుడు మరణం ముమ్మాటికి వినూత, దాసర్, ఆ తర్వాత చంద్రబాబు, వినూత భర్త చంద్రబాబు మరికొంతమంది కలిసి చేసిందని చెప్పి చాలా పక్కాగా చెన్నై పోలీసులు తేల్చేశారు. వినూతకు సంబంధించిన వీడియోలు కొన్ని రాయుడు దగ్గర ఉన్నాయి. మరి ఆ వీడియోలు ఏంటి, ఆ వీడియోలో ఏముంది తెలియదు, కానీ కొన్ని వీడియోలు ఉన్నాయట. ఆ వీడియోలు బయట పెడతానని చెప్పి రాయుడు బ్లాక్మెయిల్ చేశారట. దీంతో రాయుడిని రమ్మని చెప్పి గోడాన్లో బంధించి చిత్రహింసలకు గురి చేసి దాడి చేసి హతమార్చి చెన్నైలోని కూవం నదిలో ఆయన్ని పడేశారు.